విశాఖపట్నం కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కేంద్ర యూనిట్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా 43వ అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం జ్యోతి ప్రజ్వలతో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి అనిల్ కుమార్, ఎస్టీఓ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ పెన్షనర్లకు తమ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, వారి సంక్షేమాన్ని కాపాడటం ట్రెజరీ విభాగం ప్రధాన బాధ్యత అని తెలిపారు। పెన్షనర్ల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందన్నారు। లైఫ్ సర్టిఫికేట్ అప్రూవల్ ప్రక్రియను సులభతరం చేయడానికి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తామని చెప్పారు। లైఫ్ సర్టిఫికేట్ విషయంలో పెన్షనర్లతో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। లైఫ్ సర్టిఫికేట్ ను పూర్తిగా ఆన్లైన్ లో నమోదు చేయవచ్చని, దానికోసం పెన్షనర్లు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు। మీ సేవా కేంద్రాల్లో లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేయడం వల్ల అదనపు ఖర్చు అవుతుందని, అలాగే వృద్ధులు అక్కడికి రావడం కష్టమవుతుందని తెలిపారు। అందువల్ల పెన్షనర్లు నేరుగా పెన్షనర్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, జిల్లా జాయింట్ సెక్రటరీ టి సత్యనారాయణ, జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ గోలి కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఇంకొక మనకు ప్లాట్ఫామ్ మీ సేవలు కూడా ఉంది। ఎవరైతే పోర్టల్లో చేయలేని వాళ్ళు మీ సేవలో కూడా చేయవచ్చు। కానీ మీ సేవలు చేస్తే వాళ్ళు కొంచెం అంటే చేసే ప్రక్రియలో భాగంగా రుసుము అడుగుతారు కాబట్టి మీకు మన పోర్టల్ అయిన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్నే చేయండి। ఇమీడియట్గా మన పెన్షన్ అసోసియేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు। సేమ్ డేనే మనము లైఫ్ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ చేయించేద్దాం। 2-3 రోజులలోనే పరిష్కరిస్తాము। ఏ లాగిన్లో కూడా పెండెంట్స్ లేకుండా జిల్లా కేవలం మన ట్రెజరీ కాదు, జిల్లా వ్యాప్తంగా నా పరిధిలో ఉన్న 4 ట్రెజరీలకు తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను। ఇంకా మనకు ఇంకొకటి ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మా ఆఫీస్లో వస్తుంటాయి। నేను చాలా గమనించింది ఏంటంటే అవి కొంచెం లేట్గా ప్రాసెస్ అవుతుంటాయని మీరు చెప్పలేదు, కానీ నాకు నోటీస్లో ఉంది। ఎందుకంటే మెడికల్ రియంబర్స్మెంట్ అది బిల్లు సబ్మిషన్ డిడిఓ మనకు లేట్గా ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది। ఎందుకంటే డిఎన్ఏకి పంపడం కానీ, లేదా మెడికల్ సూపరింటెండెంట్ గారికి పంపడం కానీ, దెరాఫ్టర్ ప్రొసీడింగ్ రావడం, తర్వాత డిడిఓ గారు మనకు సబ్మిషన్ చేయడం, ఇవంతా ప్రాసెస్ ఉంది। కానీ మన ఆఫీస్లో కూడా ఎవరికి అట్లా డిలే ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా నేను సేమ్ డేనే చేయించేస్తాను। ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు పేమెంట్ ఇస్తుందో తెలియదు। వై షుడ్ బి మన ఆఫీస్లో ఎందుకు లేట్ చేయాలి? అన్ని అంటే మెడికల్ క్లెయిమ్స్ అన్ని కరెక్ట్గా ఉంది, ప్రొసీడింగ్ అన్ని కరెక్ట్గా ఉంటే నేను సేమ్ డేనే మనకు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయ్యే విధంగా నేను మా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాను। మరొకసారి మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।